కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే కాంగ్రెస్ పార్టీ యూఏడు చూడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేను. డీషన్ నా టాలీ ఉన్నది, టాలీ మొత్తం మండలాన్ని మొత్తం తిరిగిన వారం రోజులు. పైసలు ఇస్తా అని చెవులో పరిసరాములు నీకు ఇస్తా, మీ టండలే ఉన్నాయని ఆడోళ్ళతో 4 రోజులు తిప్పించుకున్నాను నేను. అయినా పైసలు ఇవ్వలే, టాలీ కిరాయి కూడా ఇవ్వలే. అందరికి ఓట్లకు 1000 రూపాయలు ఇస్తే మా 1000 రూపాయలు కూడా ఇవ్వలే. డీజిల్ 5000 రూపాయలు వేసుకున్నా. అందరికి 2 లక్షలు మాపిస్తే మా ఇంట్లో మా కుటుంబానికి ఎవరికి రాలే. ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది మరి? రేవంత్ రెడ్డి పరిపాలన మంచి లేదు. ఏ విషయంలో మంచి లేదా? ఏ విషయం నాకైతే నేను అధ్యక్షుడే గ్రామానికి. కాంగ్రెస్ అధ్యక్షుడు మంచిగా మీ నాయకుడు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నా, సన్న బియ్యం ఏమి ఇస్తాడు? బియ్యం ఇస్తాడు. ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన వాళ్ళకి ఇస్తాడు, ఈ నెలలోకి అసలు ఇస్తలేడు. పింఛన్ వచ్చిన వాళ్ళు పింఛన్ కూడా కట్ చేసిండు. మా భార్య ఇంగ్లాగులు ఉంటే ఇంగ్లాగులు కూడా 2 సంవత్సరాలు వస్తే ఈయన వచ్చిన కాడి నుండి కట్ అయింది. నువ్వు కాంగ్రెస్ అధ్యక్షుడు అంటున్నావు, మీ నాయకుడు రేవంత్ రెడ్డికి ఇట్లా పరిపాలిస్తున్నావు. పోయినా ప్రతాప్ రెడ్డి దగ్గర పోయినా, నేను ఏం చేయాలి తమ్ముడు, నీకు ఇంత కష్టపడ్డావు నాకు కూడా తెలుసు, నేనే తీసుకుపోయి నీకు తీర్పించిన అని ప్రతాప్ రెడ్డి కూడా చెప్పిండు. ఇంకోసారి గెలుస్తాడా అని చెప్తుండు. 117 స్థానాలు గెలుస్తాడా మళ్ళీ రేవంత్ రెడ్డి? మేము పోయడానికి చెప్పడానికి మాకే అవకాశం లేదు. వద్దన్నా. నా పేరు వెంకటయ్య, ఎవరు మీది? ఆగపేట. ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి పరిపాలన సనికే వచ్చిండు. వాడు ఏం పని చేస్తలేడు. ఉన్న పథకాలనే ఉడవికేసే అవకాశాలు ఉన్నాయి. ఏం పని లేదు, ఏం లేదు. ఏమన్నా అంటే రైతు అంటాడు, రైతు బంధు చేస్తాడు, ఇచ్చేది లేదు. ఏమన్నా అంటే రైతు వేదిక అన్నాడు, అవన్నీ మళ్ళా రైతు బీమా కూడా తీసేసిండు వాడు. కేసీఆర్ పరిపాలన పెట్టిన పథకాలన్నీ ఇగో ఏం చెప్పిండు, ఒక ఆడోళ్ళకు మాత్రం ఇచ్చేసిండు. ఒక్క ఆడోళ్ళకు నెలకు 2500 ఇస్తున్నాడు. 2500 ఇస్తున్నాడు. ఇచ్చిండా? చీరలు ఇచ్చిండు కేసీఆర్. ఈయన ఇచ్చిండా? ఇస్తలేడు. పట్టు చీర ఇచ్చిండా? ఎవరికి ఇచ్చిండు? మా గ్రామానికి పట్టు చీర ఒక చీర రాలే. పట్టు చీర ఒక చీర రాలే మా గ్రామానికి. అందరు ఆడోళ్ళు చెప్పుతోని ఏందిరా నీ బతుకుఏంది, నీవేందిరా అని తిడతారు. మీ నాయకుడే కదా రేవంత్ రెడ్డి. మా నాయకుడు ఉంటే ఏం చేయాలి? మా నాయకుడు ఉంటే ఏం చేయాలి? ప్రతాప్ రెడ్డి దగ్గర పోయినావు, ఆయన దగ్గర పోతామా? ఏమైంది చేస్తా. ఇక్కడ ఈయన నరసింహలో ఉంటాడు, ఇప్పిస్తా నరసింహలో ఉంటాడు. ఇంకేమంటావు? రైతులకు మంచిగా 2 లక్షలు రుణమాఫీ చేసిన రైతులకు చేసిండా? మాకు చేసిండా? రుణమాఫీ చేసినట్టయితే దేనికంటే దాన్ని చెప్పు మెడ కట్టుకుంటా, లేకపోతే కట్టించుకునే తిరుగుతా. రైతు బంధు ఇస్తుండట, ఎవరంటారు? బోనస్ ఇస్తుండట. ఎవరంటారు వాళ్ళు? రేవంత్ రెడ్డి అంటుండు కదా, సభల పైన ఎక్కి చెప్పుకుంటాడు కదా. చెప్పమను. నాకే నా ఫోన్ నెంబర్ కుమ్మూరు ప్రతాప్ రెడ్డి దగ్గర ఉన్నది, ఆయన చేసి అడుగుమను. లేకపోతే గంగం నరసింహారెడ్డి దగ్గర ఉన్నది నా నెంబరు, నరసింహారెడ్డిగానే చెప్పమను. వాళ్ళు నాకు చెప్తారు. వాళ్ళు నేను బాగా వాడుకున్నారా ఎలక్షన్ టైంలో? వాడుకున్నాడు కాదు, నా టాలీ పెట్టినా 5000 డీజిల్ పెట్టుకున్నా, అయినా నన్ను కేర్ చేయలే. ఇక్కడ పల్లా రాజేశ్వర రెడ్డి పనితీరు ఎట్లా ఉంది? పల్లా రాజేశ్వర రెడ్డి సూపర్ ఉంది. ఏంటంటే అధికారం లేదని ఇటుకుందాలా అటుకుందాలని అనిపిస్తుంది ఆయనకు. నువ్వు కాంగ్రెస్ ఉండి పల్లా రాజేశ్వర రెడ్డిని మంచి పనులు చేస్తున్నా అని చెప్తున్నావు. ఇక్కడ మీ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరు? కుమ్మూరు ప్రతాప్ రెడ్డి చేయలే. మళ్ళీ గెలుస్తాడా మరి ఆయన? కుమ్మూరు ప్రతాప్ రెడ్డి చుక్కరాడు, మళ్ళీ పల్లారెడ్డి వస్తాడు. ఎందుకే రాడే? మాకు ముంచి హనుమంతులపూర్లో 30-40 ఎకరాల భూమి కొన్నాడు కుమ్మూరు ప్రతాప్ రెడ్డి. పల్లా రాజేశ్వర రెడ్డి ఏం చేయలేదా? పాప ఆయన చేతిలో ఏమున్నది?